ఇప్పుడు మనం మినపగారెలు ఎలా వేయాలో చూద్దాం. దీనికోసం మనం పొట్టు మినపప్పు కానీ ఇవి సాయిగుళ్ళు అంటారు, పొట్టు లేనిది. ఇది ఏవైనా సరే ఒక మినిమం ఒక 2 hours నానబెట్టాలి. నానబెట్టిన దాంట్లో నీళ్లు లేకుండా మనం గ్రైండ్ చేసుకోవాలి. అదే మనం మిక్సీలో వేసుకునేటట్టయితే కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. లైట్గా వాటర్ చిలకరిస్తూ మనం గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు వాటర్ లేకుండా గ్రైండ్ చేసినా సరే గట్టిగా వస్తాయి గారె. ఒక చిన్న గ్లాసు వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసి మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలనేది, బద్దగా కావాలంటే బద్దగా, మరీ మెత్తగా కావాలి, మరీ మెత్తగా అయిపోయినా సరే గారె టేస్ట్ బాగోదు. అందుకు మనకు కొంచెం ఇలా గట్టిగా మొక్క చెక్కగా ఉంటేనే బాగుంటుంది. గారి కూడా క్రిస్పీగా ఉంటే టేస్టీగా ఉంటుంది. ఇలా పెట్టుకున్న దాంట్లో ఆఖరిగా మనం కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. మొత్తం నలిగిపోయి తీస్తాము అన్నప్పుడు అప్పుడు ఇంకొంచెం లూజ్ అవుతుంది సాల్ట్ యాడ్ చేయడం వల్ల. పిండి ఇంకొంచెం లూజ్ అయ్యి బాగా నలిగిద్ది. ఉప్పు వేస్తే స్టార్టింగ్ వేయకూడదు, లాస్ట్లో దింపేసుకునే ముందే ఉప్పు వేయాలి. ఉప్పు ముందే వేస్తే పిండి పొదుగుదల అనేది ఉండదు. అలా నలిగిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని వెంటనే వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదు మనం ఎప్పుడైనా వేసుకునే ముందు స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలా అప్పటికప్పుడు ఆడిన పిండిని మనం ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టుకుంటే కనుక ఎన్ని రోజులైనా సరే అది పిండి కండక్కదు, టేస్ట్ మారదు. డీప్లో పెట్టుకొని మనం గారెలు వేసుకుని 1 గంట ముందు తీసి బయట పెట్టుకోవాలి. బయట పెట్టుకుంటే ఇలా సాఫ్ట్గా అవుతుంది. పెసరపిండి అయినా సరే గారె పిండి అయినా ఇలా వేసి వారం వరకు నిల్వ ఉంచుకోవచ్చు, వారం 10 రోజులు. దీనికోసం ఒక మిక్సీ గిన్నెలో 2 అంగుళాల అల్లం, మిర్చి కారాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. బాగా స్పైస్ ఉన్నాయని 3 వాడాలి, లేదంటే ఒక 1/2 డజన్ వాడు. కొంచెం కరివేపాకు కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకొని ఒక పెద్ద ఆనియన్, కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. మొత్తం కలిపి కళాయి వేడైన తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ మీద కానీ అలా ఆయిల్ పేపర్ మీద కానీ గారె వేసుకోవాలి. ఇదే గారె పిండిలో మనం పాలకూర, తోటకూర కట్ చేసి వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ అల్లం పచ్చిమిర్చి కరివేపాకు మిక్సీ పట్టినాక సన్నగా తరుక్కున్న ఆకుకూర వేసుకొని కలుపుకొని గారె వేసుకోవచ్చు. వేడి ఆనియన్ గారె రెడీ. ఆనియన్ వేయడం వల్ల గారెలు గుల్లగా వస్తాయి. ఒక బౌల్ తీసుకొని అందులో టిష్యూ పేపర్స్ వేసుకుంటే ఆయిల్ ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది స్టెయిన్ అవుతుంది. వేడి గారెలు, చికెన్ కర్రీ, గారెలు, మటన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది.